ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలతోని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యేటువంటి అంటే ఎక్కువగా ఛాన్సెస్ దొరుకుతున్నాయి వాళ్ళ అభిమానులకి. సో రీసెంట్గా దివి మనందరూ కూడా తెలుసు, ఇటు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత చాలా ఫేమ్ వచ్చింది. అయితే రీసెంట్గా కొన్ని ఫోటోలు షేర్ చేసినప్పుడు దాని కింద వచ్చిన కామెంట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. సో అందులో తనిచ్చిన రిప్లై చూస్తే ఇంకా ఎక్కువ షాక్ అనమాట. సో అసలు దీనికోసం కూడా ఇప్పుడు అందరు కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం కామెంట్స్ వచ్చాయి, దానికి ఆమె రిప్లై ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే చాలామంది సోషల్ మీడియా ఎలా తయారయ్యారంటే సెలబ్రిటీలు కామెంట్స్ పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి కామెంట్లు రాబట్టడం, అంటే పెట్టే ముందు ఆలోచించరు. వాళ్ళకి ఏమైనా తెలుస్తుందేమో, వాళ్ళు చూస్తారు, ఊరికే సరదాగా పెడితే మన చూడర్లు కదా అని ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడుతుంటారు. కొంతమంది అలా కాదు, అన్ని కామెంట్స్ కూడా చూసుకుని కొంతమంది రిప్లైలు ఇస్తూ ఉంటారు అనమాట. సో అట్లా చాలామంది హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఆ కామెంట్స్కి రిప్లైలు ఇచ్చి వాళ్ళకి షాక్కి గురి చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు అనుకోరు, వీళ్ళు రిప్లై ఇస్తారా ఊరికే పెడితే చూద్దాం అని అనుకోకుండా మన చూడర్లే అనుకునే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు పెడుతూ ఉంటారు. సో మరి ఇప్పుడు తాజాగా ఒక అభిమాని అయితే దివ్య యాక్టర్కి ఆమెకి కామెంట్ అయితే పెట్టాడనమాట, నీది అది తాగాలందని చెప్పి. సో దాని నుంచి అంటే అది ఆమె చూసుకుని ఆమె చూడదనుకున్నాడేమో, అక్కడ నుంచి ఆమె కామెంట్ అయితే పెట్టిందనమాట, నాది అది కూడా తినని చెప్పి. సో ఇంకా దీన్ని మనం ఎంత అశ్లీలంగా అర్థం చేసుకోవచ్చు అంటే అతను పెట్టాడు ఓకే, మళ్ళీ ఈమె స్పందించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందనమాట. సో అంటే ఇంకా మరి హీరోయిన్లు కూడా వాళ్ళు అంటే దాన్ని ఏమంటారంటే ఇంకా వాళ్ళు భరించలేకపోతున్నారు. సో వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా వాళ్ళు తిట్టలేక, అంటే ఇలా తిడితే వాడిని ఎంత తిట్టినా ఇంకా మారడు, సో ఇలా అన్న చెప్తే బుద్ధి వస్తుంది అనే విధంగా అయితే ఆవిడ కామెంట్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఆవిడ కామెంట్ని కొంతమంది సమర్థిస్తే కొంతమంది ఆటోమేటిక్గా అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు అనమాట. సో మీరు యాక్ట్రెస్ అయ్యి ఉండి ఈ లాంగ్వేజ్ ఏంటి అది ఇది అని చెప్పి. సో ఇక మరి ఆమెకు ఆప్షన్ లేదు. మరి అట్లాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఆమెకు వాడొక్కడే కాదు కదా, ఆమె సోషల్ మీడియా మొత్తం ఎంతో మంది చెడు పురుగులాగా ఎమ్మడబడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఆమె కనపడితే కొరుక్కుని తినేయాలనే టైప్లో చూస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళందరికీ ఇది ఒక చెంపపెట్టు సమాధానం ఇచ్చిందని చెప్పొచ్చు. సో మరి కొంతమంది అయితే ఎట్లా మాట్లాడతారు మీరు, అది ఆ భాష వాడకూడదు కదా అనే విధంగా. సో మరి యాక్టర్స్ అయినా యాక్టర్లు అయినా ఎవరైనా కానీ ఆ భాష వాడకూడదు అంటే అవతల వాడి కూడా ఆ భాష వాడకుండా ఉంటే వీళ్ళు మంచిగా ఇప్పుడు మా అవతల వాడి నోరు బట్టే మన నోరు కూడా ఉంటుంది, అవతల వాడి ప్రవర్తన బట్టి మన ప్రవర్తన కూడా ఉంటుంది. సో అందులోనూ మరి ఇప్పుడు ఈవిడికైతే మరి చాలా కామెంట్స్ మనం ఇంతకు ముందు కూడా చూసాం, మేము పెట్టే కామెంట్స్ కానీ ఏదైనా ఎవరైనా మంచిగా పెడితే లైక్ చేస్తారు, మంచిగా పెట్టకపోతే ఇట్లానే రివర్స్లో కొడతారు అనమాట. సో ఎవరైనా సరే కొంచెం సోషల్ మీడియాలో ఉండే యువకులు సో కొంచెం చూసుకుని మంచిగా కామెంట్స్ పెడితే మీకు టైం బాగుంటే మంచిగా రిప్లైలు వస్తాయి. లేదు మీరు చెడ్డగా పెట్టారు అంటే కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక టైం చూసి వాళ్ళు కూడా ఒక స్లిప్పర్ షాట్ ఇస్తారనమాట. సో బయటకు వచ్చి కొట్టలేకపోయినా కానీ అది ఒక సోషల్ మీడియాలో పోయినా పరువు పోయినట్టే. సో మరి ఈ రోజుల్లో జనం అంతా సోషల్ మీడియాలో బతుకుతున్నారు కాబట్టి సో అక్కడే ఇలాంటివన్నీ మనకు ఎదురుపడుతూ ఉంటాయి. ఇంకా ఎన్నెన్ని చూడాలో అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటున్నారు అనమాట.